రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి పెద్ద కష్టం వచ్చేది. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఏది అంటే ముఖ్యమంత్రికి చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఇక కుంపముంచుతున్న ఆలస్యం ఏంది, లగచెర్లకు సంబంధించి, దివాలాపూర్కు సంబంధించి, హెచ్సియుకు సంబంధించి ఘటనలలో ప్రభుత్వం ఫెయిల్, సమయస్ఫూర్తి చూపలేక వ్యతిరేకత మూటగట్టుకున్న కాంగ్రెస్ తేరుకునేలోపే తీవ్రమైన నష్టం జరిగింది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది అసలు? కొంప ముంచుతున్న ఆలస్యం, లగచెర్ల, దివాలాపూర్, హెచ్సియు ఘటనలలో ప్రభుత్వం ఫెయిల్ అంటూ కూడా చూడొచ్చు. అసలు ఏం జరిగింది? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. సమస్యలు ఉత్పన్నం కాగానే వాటికి పరిష్కారం చూపాల్సింది పోయి కనీసం వాటి నష్ట నివారణ చర్యలైనా చేపట్టకపోవడంతో రేవంత్ సర్కార్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భూముల విషయంలో 3 సార్లు వివాదాలు చెలరేగాయి. తాజాగా హెచ్సియుకు సంబంధించిన భూముల రగడ నుంచి ఇంతకుముందు లగచెర్ల, దివాలాపూర్లోని భూముల విషయంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నది. భూముల విషయంలో ప్రజల అభ్యంతరం, వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు పట్టించుకోలేదు ప్రభుత్వం. విషయం తీవ్రతరం అయ్యాక బలవంతంగా వాటిని అణచివేసే ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక లగచెర్లకు సంబంధించి చూద్దాం. లగచెర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపట్టిన రేవంత్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రైతులు, స్థానికులతో పాటు ప్రతిపక్షాల నుంచి నిరసన కూడా తలెత్తడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. అక్కడ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని ఉపసంహరించుకొని ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక లగచెర్లలో రైతుల నుంచి సేకరించిన భూములలో మొత్తం ఫార్మాసిటీ కాదు, రియల్ ఎస్టేట్ కారిడార్ కూడా ఏర్పాటు చేయబోతున్నామన్న విషయాన్ని ముందు చెప్పకపోవడం కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పిదమని పొలిటికల్ వర్గాలు భావిస్తున్నాయి. ముందే రైతులకు ప్రభుత్వం విడమర్చి చెప్పి ఉంటే వ్యవహారం ఇంత దూరం వచ్చేది కాదన్న చర్చ అప్పట్లో గట్టిగా జరిగింది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, లగచెర్ల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే లగచెర్ల విషయంలో పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామం తెలంగాణ యావత్తు సమాజం కూడా చూసింది. ఈ లగచెర్లకు సంబంధించిన బాధితులు, అక్కడ గిరిజన ప్రజలు ఎదుర్కొన్న తీరు, వాళ్ళ కష్టాలు, నష్టాలు, వాళ్ళ మీద లాఠీ దెబ్బలు, వాళ్ళ అరెస్టులు, మళ్ళీ రిమాండ్లు, తర్వాత కోర్టులు, జైళ్ళు, బెయిల్లు అన్నీ వచ్చిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. సో ప్రస్తుతానికి సంబంధించి జరిగిన మరో పంచాయతీ. ఇక దీంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక నిన్న మొన్నట్టుండి జరిగిన పంచాయతీ. ఇక్కడ ఏం జరిగింది? ఇక ఇప్పుడు గచ్చిబౌలి భూముల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పొరపాటు చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనున్న 400 ఎకరాల భూములను వేలం ద్వారా అమ్మాలని భావించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ లేఅవుట్లను అభివృద్ధి చేసి ఐటీ ఇండస్ట్రియల్ పార్కుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే రేవంత్ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హెచ్సియు విద్యార్థులు గలం విప్పారు. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు, పర్యావరణవేత్తలు, సినీ రంగ ప్రముఖులు కూడా వారికి తోడయ్యారు. అభివృద్ధి కోసం అడవులన్నీ లేకుండా చేస్తారా అనే ప్రశ్న మొదలైంది. పర్యావరణాన్ని నాశనం చేయొద్దనే వాదన తెరపైకి వచ్చింది. విషయం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. యూనివర్సిటీలలో చెట్లను నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో ఈ వ్యవహారంతో మంత్రులతో కమిటీ వేసింది. ఈ కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజా సంఘాలతో సంప్రదింపులు జరపనుంది. అయితే గచ్చిబౌలి భూములను అమ్మాలనే నిర్ణయం తీసుకున్నాక విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే ప్రభుత్వం సంప్రదించాల్సిన అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది అనేది కూడా మనందరికీ కూడా అర్థమవుతున్న విషయం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈరోజు చేతులన్నీ గాలినాక ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? గట్టనే అయిపోయింది ప్రభుత్వ పనితీరు. ఈరోజు లగచెర్ల విషయంలో అటర్ ఫ్లాప్, దాంతోపాటు హెచ్సియులో అటర్ ఫ్లాప్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరిగింది అసలు? మొత్తానికి తేరుకునే లోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా బొక్కబోర్ల పడ్డది అనేది కూడా ఒకసారి మనం ఆలోచిద్దాం. హెచ్సియు స్టూడెంట్స్తో పాటు పర్యావరణవేత్తలతో సంప్రదింపులు జరిపి వాళ్ళను ఒప్పించి ముందుకు వెళ్లాలంటే ఈ సమస్య పరిష్కారం వచ్చేది కాదనేది కాంగ్రెస్లో భిన్న స్వరం వినిపిస్తుంది. కానీ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక, న్యాయస్థానాలు సీరియస్ అయ్యాక ఇప్పుడు మంత్రుల కమిటీ వేసి సంప్రదింపులు జరిపినా జరగాల్సిన నష్టం అయితే జరిగింది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఘాటుగా స్పందించారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 3 సందర్భాలలో సరియైన సమయంలో స్పందించలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అనుభవజ్ఞులైన అధికారులు, సీనియర్ మంత్రులు ఉన్న అనుభవాలు ఏమితో వ్యవహరిస్తున్నారనే ప్రధానమైన అంశం ఇక్కడ కనబడింది. ప్రభుత్వ నిర్ణయాలపై వచ్చిన వ్యతిరేకతను ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఉన్నా సర్కారు మాత్రం తెగేదాకా లాగిందని రాజకీయాల వర్గాలలో చర్చ జరుగుతుంది. రైట్, ఇప్పటి వరకు అసలు ఏంది ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలను చూసినాం.
అసలు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి వైఫల్యాలలో కొన్ని చాలా బలమైన వైఫల్యాలను నేను చూపెడతాను. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఏంది అంటే ఎప్పుడు నిద్రలేతే అప్పుడు నిర్ణయం తీసుకునేటట్టు కనబడుతున్నది అనేది ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఎందుకు ఈ విషయం అంటే ఒకసారి చూడండి, ముఖ్యమంత్రి గారి ఆలస్యం కొన్ని చోట్ల ఆలస్యం అమృతం అవుతుంది, కొన్ని చోట్ల ఆలస్యం విషయంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఏ విధంగా మారిపోయినాయంటే ఒకసారి పాపం ముఖం చూడు ఎంత చిన్నపోయిందో, ఎట్లయిపోయింది చూడు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది సమస్యల వలయంలో నెట్టేస్తున్నాడు మన ముఖ్యమంత్రి పాపం. ఇక అన్నీ తెలిసిన తర్వాత ఏం చేయాలనో పాపం చిన్నపోయి మొత్తానికి నేల వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు విషయం ఏంటి అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వారు ఎక్కడా కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. కానీ వీళ్ళ క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు, చాలామంది సీనియర్ అనుభవజ్ఞులు మంత్రులు అయితే ఉన్నారు వీళ్ళ క్యాబినెట్కు సంబంధించి. మరి అంతమంది సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇంత పొరపాటు ఏ విధంగా జరుగుతుంది? విపక్షాలకు అస్త్రాలు వీళ్ళే ఇస్తున్నారు, విపక్షాలకు ఆయుధం వీళ్ళే ఇస్తున్నారు, విపక్షాలను యుద్ధం చేయమని చెప్పేది వీళ్ళే, విపక్షాలను అక్కడికి తోలేది వీళ్ళే అన్నట్టుగా మారిపోయింది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇది వాస్తవమైన విషయం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరి యొక్క పరిపాలనా వైఫల్యాలు చాలా దారుణంగా అట్టడుగు స్థాయిలో చాలా గలీజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇది నేను చెప్పే అంశం కాదు, యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిసారిగా హైడ్రా అన్నారు, దాని తర్వాత మూసీ అన్నారు, దాని తర్వాత లగచెర్ల అన్నారు, దాని తర్వాత ఏంది అంటే ఇంధన ఆయిల్ ఫ్యాక్టరీకి సంబంధించి అది అయిపోయింది. దాంతోపాటుగా భూముల మీద పడ్డారు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన పంచాయతీ. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఒక పని చేయబోతున్నప్పుడు అంటే కార్యక్రమం కావచ్చు, భూముల విషయంలో కానీ ఇతరత్ర కానీ మొట్టమొదటిసారిగా అక్కడ సంప్రదింపులు జరపడం, దాని తర్వాత దానికి ఒక కమిటీ వేయడం, దాని తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ క్వైట్ అపోజిట్. ఫస్టే రంగంలోకి దిగుతారు, రచ్చరచ్చ చేస్తారు, దాని తర్వాత ఆ రచ్చను కూడిపే ప్రయత్నం జరుగుతుంది. సో మొత్తానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఏమని చెప్పాలి, వీటిని చెడు ఆలోచనలు అందామా, లేకపోతే అధికారుల తప్పిదం అందామా, మంత్రుల తప్పిదం అందామా, లేకపోతే ముఖ్యమంత్రి అసమర్థమైన నిర్ణయాలు అందామా, లేకపోతే పార్టీకి సంబంధించి అసమర్థమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నమా, లేకపోతే పరిపాలన కోసం ఈయన చేస్తున్న ఏంది అడ్డగోలు నిర్ణయాల వల్లనే ఇట్లా జరిగిందా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలే ఫైనల్ చేస్తారు. మనం వీటి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం అనేది సమస్యల వలయంలో నెట్టేసిర్రు అనేది వాస్తవమైన విషయం.